మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే ఆ విషయాలన్నీ ధ్యానం చేసినప్పుడు అన్ని విషయాల్లో ప్రభు మనతో కూడా మాట్లాడతాడు, మనకి కూడా వివరంగా తెలియజేస్తాడు. యాకోబు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ అనుభవాలని నేర్చుకుంటూ ఉన్నప్పుడు యాకోబు తన ప్రయాణం చేసే ఆ సమయంలో దేవునికి ఒక మ్రొక్కుబడి చేసుకున్నాడు. బేతేల్లో ఒక రాయిని తలగడగా చేసుకుని పండుకున్నప్పుడు యాకోబునకు ఒక దర్శనం వచ్చింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం. ఆ స్థలంలోనే ఆ యాకోబు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఆ రోజు చెప్పి అది గుర్తు కోసం ఏం చేశాడు, అక్కడ బలిపీఠం గట్ల యాకోబు. అప్పుడు యాకోబు ఏం చేశాడు, ఆ రాయి మీదన నూనె పోసి ఇది దేవుని మందిరం, ఇది జ్ఞాపకంలో ఉండాలని అలా చేశాడు. ఆ తరువాత ప్రభువు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను ఉతుక్కోండి. అంటే దేవునికి బలిపీఠం కట్టాలి అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి మనం అందరం శుద్ధి చేసుకోవాలి, మన బట్టలు ఉతుక్కోవాలి, అన్య దేవతలను తీసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ రాహేలు అన్య దేవతల బొమ్మలను తెచ్చుకుంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి గృహదేవతని దొంగిలించి తెచ్చుకుంది. కాబట్టి అవేవి ఉన్నా కూడా దేవుని సన్నిధిలో మనం బ్రతకడం సాధ్యం కాదు. ఆ రోజుల్లో ప్రభు అంటాడు, ఇదిగో ఏ విగ్రహమునైనా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, నేను రోషం గల దేవుణ్ణి, నేను రోషము కలిగిన దేవుణ్ణి, కాబట్టి నా సన్నిధిలో మీరు నడుస్తూ నా బిడ్డలై ఉండాలి, కానీ వేరొక ఆధారం మీకు ఉండకూడదని చెప్పాడు. అలాగే అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నారు. యాకోబు కూడా లేచి మీ దగ్గర ఏమన్నా ఉన్నా అన్నీ తీసేసుకొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మీ వస్త్రములను మార్చుకోండి, మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యున్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను. మనము దేవునికి లోబడితే మనము ఎటు వెళ్ళినా అక్కడ ఉన్న ప్రజలకు దేవుని సన్నిధి అంటే భయం ఉంటుంది. అబ్రహాము ఆ దేశానికి గెరారుకు వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు చెప్పావు, ఈమె నా చెల్లెలని ఎందుకు చెప్పావు, భార్యే కదా, అట్లా చెప్పొచ్చు కదంటే ఆమెను తీసుకొని పోతూ నన్ను చంపేస్తారని భయంతో చెప్పాను. ఎందుకంటే ఈ దేశంలో దేవుని భయము లేదు, దేవుని భయం లేదు. ఇస్సాకు సంచరించిన దేశాల్లో దేవుని భయం లేదు. కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి అన్నిటినీ తీసి పడేసి దేవునికి తమ్మును తాము అర్పించుకున్న తర్వాత అప్పగించుకున్న తర్వాత దేవుని భయము ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీదకి వచ్చింది. ఇశ్రాయేలీల దేవుని భయము అక్కడున్న దేశాల మీదకి అక్కడున్న మనుషుల మీదకి వచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఆ వాళ్ళు చేసే కార్యాలు, దేవుడు వాళ్ళని నడిపించిన విధానము, వాళ్ళు చేయుచున్న ప్రార్థనలు, వాళ్ళని దేవుడు పోషించిన విధానము, వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన విధానము, అగ్నిస్తంభము మేఘస్తంభము ఎలా ఉంచి నడిపించాడు అనేది విన్నప్పుడంట ఇక్కడున్న దేశ ప్రజలందరికీ గుండెలు అదిరిపోయినాయి అంట. తెలుసా, రాహాబు అంటుంది, మీ భయం వలన మా యొక్క గుండెలు కరిగిపోయినాయి, అసలు ఏం ధైర్యం లేదు, ధైర్యం ఏమాత్రం లేదు. వాక్య భాగాల్లో ఇక్కడ కూడా యాకోబు అన్ని విధాలుగా సిద్ధపరచుకున్న తర్వాత యాకోబు విషయమై దేవుడు ఆయన భయాన్ని వాళ్ళలో ఉంచినందువలన యాకోబు ఎటు వెళ్ళినా ఎవరు ఏమంటాంలా,
నిజంగా యాకోబు ప్రయాణం చేసినప్పుడు యాకోబు గురించి ఎవరు ఏమనలేదు, యాకోబు భార్యలను ఎవరు ఎత్తుకోపోలేదు, యాకోబు మీద ఎవరు కూడా దాడికి రాలేదు. నిజంగా దేవుని భయము వాళ్ళ మీద ఉంది. ఆ తరువాత యాకోబు ఒక బలిపీఠమును కట్టి అక్కడ దేవుని నామమున ప్రార్థన చేశాడు. యాకోబు బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాడు. వాక్య భాగంలో మనం చూస్తే 12 నుంచి చదువుదాం. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళే మార్గములో మరి కొంత దూరమున ఉన్నప్పుడు రాహేలు ప్రసవించింది. నిజంగా అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు రాహేలు ప్రసవించింది, రాహేలు చనిపోయింది. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా యాకోబు బలిపీఠము కట్టి బలులర్పించి దేవుణ్ణి స్తుతించి గనపరిచాడు. 7వ వచనంలో అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడను. దానికి అల్లోను బాకూతను పేరు పెట్టబడను. చూడండి, ఈ స్థలానికి వెళ్ళినప్పుడు నిజంగా ఈ బలిపీఠాన్ని చూసినప్పుడు ఎంత ఆనందమైందో. అంటే పాతబడిపోయినాయి, పాడైపోయినాయి, కానీ ఆ సాహసం చేసి ఆ బలిపీఠం చుట్టుపక్కల ఎవరు ఇల్లు కట్టుకోవడానికి తెగించలే. అది అట్లానే ఉంది. నేను వెళ్ళినప్పుడు కూడా ఆ బలిపీఠం దగ్గరికి వెళ్తూ ఉంటే బలిపీఠాల దగ్గరికి మాత్రం వెళ్ళబాక. ఎందుకంటే ఆ బలిపీఠాలు బలులు అర్పించినప్పుడు దేవుడు ఆ స్థలంలోనికి వచ్చున్నాడు. ఒకవేళ అలానే మనల్ని కూడా కోరుకుంటే మనం కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిజంగా ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆ బలిపీఠాన్ని చూసాం. ఆ తర్వాత కిందికి దిగి పై అంటే లోపలికి వెళ్ళాలి, పైకి కొండ మీదకి వెళ్ళినట్టుగా కొంచెం ఎత్తులోకి వెళ్ళి ఆ బలిపీఠాన్ని చూసి వచ్చిన తర్వాత ఆ కింద ఉన్న ఈ దెబోరా చనిపోయి పాతి పెట్టబడిన ఆ స్థలానికి కూడా వచ్చి అక్కడ కూడా చూసాం. దేవుని సన్నిధిలో ఎన్నో విషయాలు మనకు అర్థం కావు. ఆ బేతేలును దేవుడు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మాట్లాడగానే ఇది ఒక ప్రత్యేకమైన స్థలం. నీతో ప్రభువు ఒకవేళ మాట్లాడితే ఏ పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడాడు, ఆ సమయంలో నీ హృదయ స్థితి ఏంటి, నువ్వు ఎలా ప్రార్థన చేసావు, ఎలా దేవుణ్ణి అడిగావు, దేవుడు నీ ప్రార్థన విని నీకు ఏమని జవాబిచ్చాడు. ఆ అనుభవం నీకు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అబ్రహామునకు కలిగిన దాన్ని ఎప్పుడు విడిచిపెట్టాల, ఇస్సాకు కలిగిన అనుభవాన్ని ఎప్పుడు విడిచిపెట్టాల, యాకోబునకు కలిగిన అనుభవాన్ని కూడా ఎప్పుడు విడిచిపెట్టాల. బలిపీఠం కట్టడం, బలి అర్పించడం, దేవుణ్ణి పిలవడం, దేవుడు రాగానే ఆయన నామను ప్రార్థన చేయడం. నిజంగా ఆయన్ని పిలవాలి అంటే ఆయన కోరుకునేదేదో ఆయనకి చేయాలి. అంటే ఇప్పుడు కూడా మనం బలులు అర్పిద్దామంటే లేదు అలాంటిది. మన హృదయం అంతటితోటి, మనసు అంతటితోటి, శరీరం అంతటితోని దేవుణ్ణి స్తుతించి ఘనపరిచినప్పుడు ఆయన మన మధ్యలోకి వస్తాడు. మన మధ్యలోకి వచ్చిన ప్రభువుని మనము అబ్రహాములాగా సాగిలపడి పోనీయకూడదు. ప్రేమతోటి ఆయన బంధించేసేయాల, ప్రేమతోటి సాగిలపడాలి, ప్రేమతోటి గోజాడాలి. ఆయన ఎమ్మడి పడ్డప్పుడు ఆయన దాటి వెళ్ళలేడు. నిజంగా ఈ అనుభవాన్ని యాకోబులోనే మనం చూస్తాం. యాకోబు పెనుయేలులో పోరాడాడు, పెనుగులాడాడు. యాకోబు పెనుయేలులో పెనుగులాడినప్పుడు దేవుడు ఏం పోవచ్చు కదా, ఆయన పోవచ్చు. ఇదిగో తెల్లవారుతుంది నన్ను పోని అని బ్రతిమలాడేది ఎందుకు అంటే ప్రేమతో చుట్టుకుంటూ ఉంటే, ప్రేమతో కాళ్ళు గట్టిగా పట్టుకుంటే తన్నేసిపోవడానికి ఆయనకి మనసు రాడల్లా. వదిలిపెడితే పోదాంలే అనుకుంటున్నాడు కానీ తన్నేసి నెట్టేసి పోరా నువ్వెంత అని అలా అని పోదాం అనుకోలే. అందుకే నాకు తెల్లవారుతుంది పోనీ అంటే యాకోబేమో లేదు ఇంక ఇప్పుడు దొరికావు, గట్టిగా నేను పట్టుకుంటా, నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, దీవించితేనే కానీ విడిచిపెట్టను. అసలు నేను విడిచే ప్రసక్తే లేదు. అయినా ఇప్పుడు నిన్ను పోనీయాలంటే నువ్వు నన్ను దీవించాల్సింది. అప్పుడు దేవుడు ఖచ్చితంగా యాకోబుని దీవించాడు. అసలు విడిచిపెట్టలేదు, యాకోబుని దీవించి వెళ్ళిపోయాడు. ఆ తరువాత దేవుని సన్నిధిలో రాను ఏమైపోతూ ఉందంటే అబ్రహాముకి దేవుడు చాలాసార్లు మాట్లాడినాక చోటల్లో ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడిన చోట దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడిన స్థలములో ఆ బలిపీఠమును కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ తరువాత దేవునికి ఒక మందిరం కావాలి,
మందిరాన్ని కట్టాలి అని అలాంటి ఆలోచన కలిగి ఉన్న దావీదుకి దేవుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఎంత పెద్ద శోధన ఎదుర్కొన్నాడో. 132వ కీర్తన మొదటి నుంచి ముందు మనం చూస్తే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసిన. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను అన్నాడంట. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి. చూడండి, యాకోబు మొక్కుబడి చేసుకున్నాడంట, దావీదు మొక్కుబడి చేసుకున్నాడు దేవునికి. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? దావీదునకున్న శ్రమలు బాధలన్నీ పోయిన తర్వాత దావీదు దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా, నీకు నివాస స్థలము చూచు వరకు నేను నా బలిష్ఠునికి, యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసి ఏమన్నాడంటే, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను కట్టుకున్నాడు. మంచి నగరు కట్టుకున్నాడు, తన కోసము మంచి బిల్డింగ్ని కట్టుకున్నాడు, అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అక్కడికి పోయి లోపలికి పోయి పరుండుదాము, పండుకుందాం, కూర్చుందాం అనుకోగానే దేవుని విషయం గుర్తొస్తుంది దావీదుకి. దేవుని గురించి జ్ఞాపకం రాగానే అక్కడే బయటే ఉండి దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా, ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా. ఈరోజు ఏమని తీర్మానం చేసుకుంటున్నాను? యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచేదాకా నేను లోపలికి పోను, నేను ప్రవేశించను, నేను పరుండడానికి మంచం ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రాని. ఈ మాట ఎంత శ్రేష్టమైన తెలుసా? దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలను కాపాడే నేను కునుకను, ఇశ్రాయేలీలను కాపాడువాడును కునుకను నిద్రపోను. ఇశ్రాయేలీలను కాపాడడానికి ఆయన కునుకు రానియడు, నిద్ర రానియడు, కనురెప్పలకి కునుకుపాటు కూడా రానివ్వడు. ఆయన యందు భయభక్తులు గల వారిని కాపాడడానికి ఆయన కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడైతే కునుకడు, నిద్రపోడు. దావీదు కూడా ఆ అనుభవంలోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. అది ఎక్కడుందో ఎతికేదాకా నేను ఊరుకోనని వెతుకుతూ ఉంటే అది దొరికిందంట. వాక్య భాగంలో మనం చదివాము. ఏమని చదివాము? ఇక్కడ ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయీరు పొలములలో అది దొరికింది. ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతాలో ఉంది. అది బెత్లెహేము ఎఫ్రాతాలో కాదు, యెరూషలేములో ఉంది. అంటే పుట్టబోవు కుమారుడైన క్రీస్తుని గురించి అది బెత్లెహేము ఎఫ్రాతాలో ఉన్నదని మేము కనుగొన్నాం. యాయీరు పొలములలో అది దొరికెను. బెత్లెహేముకి యెరూషలేముకి దూరం ఉంది కదా కొంచెం. యెరూషలేములో దేవుని మందిరం కట్టబడింది, బెత్లెహేములో యేసయ్య పుట్టడము జరిగింది. ఎఫ్రాతాలో ఉన్నదని మేము ఎరిగి ఉన్నామని వాళ్ళు చెప్పి దాన్ని కనుగొంటే దావీదు ఆ విషయమై ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు పెద్ద శోధనని కలుగజేశాడు. పర్మిషన్ ఇచ్చి ఆ శోధనలో నిలబెడితే ఆ శోధనలో నుండి ఎలా జయించాలో దావీదు ప్రార్థన ద్వారా ఎరిగిన వాడే ఆ శోధన అంతటిని జయించాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించును. ముందుగా ఏం జరిగిందంటే దేవుడు ఒక తెగులును పంపించాడు. తెగులును పంపించి అది ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేటట్టుగా పర్మిషన్ ఇచ్చి పంపిస్తే ఆ తెగుళ్ళు 3 రకాలుగా వచ్చినాయి. ఆ 3 రకాల తెగుళ్ళు దావీదు ముందుగా ఆ మనుషులను సైన్యాన్ని లెక్కించేటట్లుగా ప్రేరేపించబడి సైతాను ప్రేరేపించబడి సైతాను వచ్చి దావీదులో అలాంటి ఆలోచన కలిగించగా మనుషులను లెక్కించారు. మనుషులను లెక్కించిన తర్వాత ఎందుకు లెక్కించావని యోవాబు అడిగినా కూడా నేను లెక్కించమన్నాను కదా, లెక్కించి అని నీకు వద్దన్నాడు యాకోబు. దావీదు ఆ తర్వాత అలానే లెక్కించబడడం జరిగింది. లెక్కించబడిన తర్వాత దేవునికి కోపం వచ్చి ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. వాక్య భాగంలో మనం చూస్తే 21వ అధ్యాయము 12వ వచనము,
3 పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వలేనో దాన్ని యోచించుము అని ఆయన చెప్పాడనమాట. వచ్చిన ఆయన ప్రభు దగ్గర గాదు అనే పేరు ఉంటుంది. అతను వచ్చి, ఇదిగో నన్ను పంపిన వారికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలా, నన్ను పంపిన దేవునికి నేను జవాబు చెప్పాలి, కాబట్టి ఈ 3 ఏం కోరుకుంటావంటే దేవుని చేతిలో పడ్డమే నాకు మంచిది కదా అని దేవుని కత్తి తిరగని 3 రోజుల పాటు కత్తి 3 నెలలు తిరిగితే అసలు ఎవరు ఉండరు ఇంకా. అందుకని దేవుని చేతిలోనే పడదామని అనుకొని దేవునికి అప్పగించుకున్నాడు. 3 దినాలు కత్తి చేత పట్టుకొని భయంకరమైన తెగులు వచ్చి అనేకులు దేవుని ఖడ్గము చేత పడ్డారు. 13వ అధ్యాయంలో మనం ముందు చూద్దాం. మహాదేవుడు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో అని. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. 70,000 మంది చనిపోయారంట. చూడండి, దేవుని ఖడ్గము ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి వస్తే 70,000 మంది చనిపోయారు. ఆ తరువాత వాక్య భాగంలో 15వ వచనంలో చూస్తే, అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమంది నాశనము చేయి దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవేయగా ఆ దూత యెబూసీయుడైన ఓర్నాను కళ్ళము యొద్ద నిలిచింది. ఎక్కడ బలిపీఠం కట్టాలో దావీదుకి అర్థం కాల. అబ్రహాంకేమో అర్థమైపోయింది, దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ బలిపీఠం కడుతున్నాడు. ఇస్సాకు కూడా దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ బలిపీఠం కట్టాడు. యాకోబు కూడా దేవుడు ఎక్కడ మాట్లాడితే ఇది దేవుని స్థలం, పరిశుద్ధ స్థలం, ఇక్కడ బలిపీఠం కట్టాలని తెలిసిపోయింది. దావీదుకి అర్థం కాల. అప్పుడు ఏం చేయాలి? దావీదు దేవుని మందిరాన్ని కట్టాలంటే ముందుగా ఆ స్థలంలో బలులు అర్పించి దేవుని కొరకు ఆ స్థలాన్ని సిద్ధపరచాలి. అప్పుడు ఓర్నాను కళ్ళం దగ్గరికి వెళ్ళి ఆగిందంట. అప్పుడు దావీదు వాక్య భాగంలో మనం చూస్తే 18వ వచనం, యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఓర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా అతని 4 కుమారులను దాక్కండి. అంటే దేవునికి నివాస స్థలము, దేవునికి బలిపీఠం కట్టాలంటే ఇక్కడ ఎవరెవరు పోయారు? దావీదుతో ఉన్న సైనికులు, ఆ తరువాత దేవుని దూత, అందరు కలిసి ఓర్నాని కళ్ళం దగ్గరికి వెళ్తే అతడు కళ్ళం చేసుకున్నాడంట. గింజల్ని కళ్ళం చేసుకుంటా, కళ్ళాన్ని శుభ్రం చేసుకుంటా ఉన్నప్పుడు అతడు అతని 4 కొడుకులు వెనక్కి తిరిగి చూడగానే దేవుని దూత కూడా కనబడ్డది. దావీదుతోటి దేవుని దూత కూడా ఉండగానే వాళ్ళు పరిగెత్తి వెళ్ళి దాక్కున్నారు. ఆ తరువాత దావీదు మాట్లాడాడు, ఓర్నాన్తోటి మాట్లాడాడు. ఇదిగో ఇక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టాలి అంటే ఆయన అంటున్నాడు, తీసుకోయ్యా, ఏది కావాలంటే తీసుకో, బలి అర్పించడానికి పశువులు ఉన్నాయి, కట్టెలు కావాలంటే కట్టెలు ఉన్నాయి, ఈ స్థలంలో నువ్వు ఎక్కడ ఏం చేయాలన్నా చేసుకుంటే. దావీదు అంటున్నాడు, నేను దేవుని కొరకు చేసేది అర్పించకుండా తీసుకొని అని చెప్పి ఆ ఓర్నాను దగ్గర దాన్ని తీసుకొని 24 నుంచి రాజు అయిన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించును, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందనని ఓర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశము నుండి దహన బలి పీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తి మరలా వరలో వేసాను. చూడండి, అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టి దేవుని నామాన ప్రార్థన చేశాడంట. ఆయనకు మొర్ర పెట్టాడంట. యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలి పీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే దేవుడు నేను ఉన్నాను అని చెప్పడానికి అగ్నితో ఆయన దిగి వచ్చి ఆ బలులను అంగీకరించాడు.
దేవుని సన్నిధిలో మనము ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకోవాలి. దావీదుకి అర్థం కానప్పుడు దావీదు ఎలా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తెగులు కలిగి చేయడానికి వచ్చిన దేవదూత వచ్చి ఓర్నాను కళ్ళమ్మ దగ్గర ఆగింది. అక్కడ దేవుడు ఇక్కడే మనకి మందిరాన్ని ఇవ్వబోతున్నాడు అని దావీదు అక్కడ దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. ఈ అనుభవం ఎక్కడ నేర్చుకున్నాడు? దావీదు వెల ఇయ్యక నేను దేవుని కోసం ఇది అర్పించును, వెల ఇయ్యకుండా నేనేం తీసుకోను అనేది ఇశ్రాయేలీలలో ఈ రోజుకున్న మాట అదే. డబ్బులు ఇవ్వకుండా నేను తీసుకుని ఎంత క్లోజ్గా ఉన్నా, ఏ చిన్న వస్తువు ఉన్నా మేమైనా సరే వాక్యమును ఎరిగిన మేము, దేవుని విషయాలు ఎరిగిన మేము డబ్బులు ఇవ్వకుండా ఏది తీసుకోం. మన ప్రక్కనున్న చాలా క్లోజ్గా ఉన్న, చాలా మంచివారుగా ఉన్న వాళ్ళకి చిన్న వస్తువైన ఉచితంగా తీసుకునే అనుభవం మాకు లేదు. ఎందుకంటే బైబిల్లో నుంచి నేర్చుకున్నాం. ఈ అనుభవము దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని కోసమైనా తన కోసమైనా. అబ్రహాము అక్కడ శారాని పాతి పెట్టడానికి ఒక స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలాన్ని ఎఫ్రోను పొలంలో ఉందంట. అది హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలో ఒక గుహ ఉంది. అక్కడ హేతు కుమారులు అంటే మళ్ళీ నోవహునకు పుట్టిన రెండవ కుమారుని మనవడు ఆయన. రెండవ కుమారుడు షేము, హాము, యాపెతు. హాము కుమారుడైన కనాను. ఆ కనానీయులు నివసించే ప్రాంతమే కనాను దేశము. ఆ కనానీయుల మధ్యనే ఒక హిత్తీయుడున్నాడు. హిత్తీయుడైన ఎఫ్రోను అనే వ్యక్తి అక్కడ నివాసం చేస్తూ ఉంటే హేతు కుమారులు ఎదుట అబ్రహాం సాగిలపడి, ఇదిగో చనిపోయిన నా భార్య నా ఎదురుగా ఉంది, ఆమెను పాతి పెట్టడానికి నాకు ఒక శ్మశాన భూమి కావాలంటే, ఆ శ్మశాన భూమి కోసం వాళ్ళు అంటారు, నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు, చాలా ఉన్నతమైన వాడివి, నువ్వు మా దగ్గర అడగాలనా? ఎక్కడ పాతి పెట్టాలంటే అక్కడ పాతి పెట్టు అనగానే అబ్రహాం అలా కాదు, నాకు ఆ వెలకి ఖచ్చితంగా వెల తీసుకొని దానిని నాకు అమ్మితేనే కానీ నేను నా భార్యను పాతి పెట్టను అనగానే ఎఫ్రోను, హిత్తీయుడైన ఎఫ్రోను అనే వ్యక్తి అతని పొలంలో ఉన్న ఆ గుహను పొలాన్ని అబ్రహాము అడిగిన ఆ పొలాన్ని అబ్రహామునికి ఇస్తే అబ్రహాము లెక్క ప్రకారంగా 400 వెండి తులములు తూచి ఇచ్చి ఆ స్థలాన్ని కొన్నాడు. ఇక్కడ దావీదు వచ్చి నేను వెల ఇయ్యకుండా దేవుని మందిరానికి, మా తాత ముత్తాత అబ్రహాం గారు శ్మశానానికే డబ్బులు ఇవ్వకుండా తీసుకోలేదు, డబ్బులు ఇచ్చే కొన్నాడు ఆయన. శ్మశానానికి తీసుకోవడానికి కూడా ఆయన డబ్బులు ఇచ్చుకుంటే నేను నా దేవునికి బలి అర్పించడానికి, బలిపీఠం కట్టడానికి ఉచితంగా నాకేం చేయడానికి? నాకు కూడా వెలకే ఇవ్వమని. కానీ ఆ వెలకి అతను ఇచ్చాడు. వెలకే అతను తీసుకొని దావీదు తీసుకొని దేవునికి బలి అర్పించాడు. వాక్య భాగంలో 28వ వచనంలో కూడా మనం చూస్తే యెబూసీయుడైన ఓర్నాను కళ్ళ మందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించును. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండా భయం వేసిందంట. కత్తి పట్టుకొని దేవదూత నిలబడితే అమ్మో నేను చూడలేకపోయాను, చాలా భయం వేస్తుందని అక్కడికి వెళ్ళలేదంట దావీదు. కానీ అర్థమైంది కాబట్టి దావీదు చెప్పాడు, మనము దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీలు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చాడు. ఆశీర్వాదము కలిగి ఉండాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నా. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మాలో మీరున్నారు ప్రభువా. ఇవి మా మాటలు కాదు నాయనా. నా తండ్రి, మీరు మాలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారం మేము కాదు ప్రభువా. కృప చూపిన దేవుడవు, బలపరిచే దేవుడవు, మీకు ఇష్టమైనట్లుగా మేము ఎలా నడుచుకోవాలో నేర్పే ప్రియ తండ్రి నీవేనాయన. అబ్రహాముకు నేర్పిన దేవుడవు, ఇస్సాకుకు నేర్పిన దేవుడు, యాకోబునకు దావీదునకు నేర్పిన దేవుడవు. అబ్రహాము సంతానం గురించి నాయన అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము నాయన బలిపీఠము గట్టి బలి అర్పించి మిమ్మల్ని స్తుతించేవాడు. ఆత్మ సంబంధమైన నాయన శిశువును, బాలుడిని నాయన కుమారునిగా ప్రభువా దావీదు సంతానంలో నుండి మాకు ఇవ్వబోతున్న సమయంలో దావీదునకు ఆ బలిపీఠము కట్టవలసిన స్థలాన్ని చూయించి, మందిరము కట్టాల్సిన స్థలము చూపించి ప్రభువా అక్కడ నాయన నిర్మింపజేసిన దేవుడవయ్యా.
సొలొమోనును ఏర్పాటు చేసుకొని మీ మందిరాన్ని నిర్మించే కృపనిచ్చిన తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మమ్మల్ని బలపరచండి. అన్ని అనుభవాలు ఎరిగే కృపనిచ్చిన దేవుడవయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటూ ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మతో నింపండి, సాతాను తంత్రాలపై జయమివ్వండి. ఇదిగోనైనా ఎడతెగక ప్రార్థన చేయనివ్వకుండా అనేక సమస్యలను తీసుకుని వచ్చి ముందు పెట్టి, ఇదిగో ఈ సమస్యలు భయంకరంగా ఉన్నాయి అనేటట్లుగా భ్రమపరిచే సాతాను క్రియలపై జయమివ్వండి. తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అవి నైనా జయించడం మీ బిడ్డలకు నేర్పండి. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలోనికి పరిపూర్ణంగా రావడానికి శక్తిని దయచేయండి. ఆత్మ ఆరిపోకుండా చూసుకోగలిగిన కృపనివ్వండి ప్రభా. ఇదిగోనైనా ఆత్మ ఆరిపోయే ఆ పరిస్థితులు ఎలాంటివో మీరు చెప్తూ ఉన్నారు. ఏదైనా విషయంలో తప్పిపోతే ఆత్మ ఆరిపోతుందని చెప్పారు, ప్రార్థన ఆగిపోద్దని చెప్పారు, గ్రహింపు ఉండదని చెప్పారయ్యా. మీకే వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మ సంబంధమైన అనుభవాలు దయచేయండి, ఆశీర్వాదము దీవెన దయచేయండి, శోధనల నుండి విడిపించండి, దురాత్మ క్రియలన్నిటినీ ఎదిరించి జయించగలిగిన కృపనివ్వండి. ఒక్కొక్క బిడ్డ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ప్రభా ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకపరుస్తున్నాయి. ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగే శోధనలు, వివాహము కాకపోవడం, ఉద్యోగం లేకపోవడం, నెమ్మది లేకపోవడం, తల్లిదండ్రుల మధ్య గొడవలు, తల్లిదండ్రులు విడిపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు ప్రభా, వాటన్నిటి నుంచి బిడ్డలను బయటికి తీసుకురండి. ఆ సమస్యలన్నీ తొలగించండి. ప్రార్థన చేయడానికి తగిన సిద్ధ మనసు దయచేయండి. ఆత్మతో నింపండి ప్రభా. చాలామందికి ఆ సమస్యల నుంచి విడిపించి విడుదలనిచ్చి నాయన నిలబెట్టారు. కానీ నెమ్మది పొందిన తర్వాత దావీదులాగా వాళ్ళు ఆలోచన చేయలేకపోతున్నారు అని చెప్పారు ప్రభా మీరు. అవునయ్యా, ఆ నాయన నెమ్మది వచ్చిన తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నతించమని ప్రభా నెమ్మది కలిగిన ఆ సమయంలో ప్రార్థించడానికి కృప దయచేయండి. దావీదంటూ ఉన్నాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యం వలెను, విరిగి నలిగిన మనసుతో చేసే ఈ ప్రార్థన నీకు అంగీకారమగునుగా. కానీ దావీదు చెప్తున్న మాటలు మేము విన్నాం ప్రభా. ఇదిగోనైనా నెమ్మది కలిగిన బిడ్డలు ప్రార్థించుచూ ఉండగా హృదయపూర్వకమైన ప్రార్థన దయచేయండి. ఆత్మతో నింపండి. మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభా. సాతానునైనా ఎక్కడ శోధించినా, ఏ శోధనలు కల్పించినా అన్నిటినీ జయించడానికి మీ కృపను అనుగ్రహించి నాయన నెమ్మది దయచేయమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టమని, స్వస్థపరచమని, ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి నెమ్మదినిచ్చి ఆర్థికంగా మీరే లేవనెత్తమని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి, వివాహాలు జరగవలసిన వారికి వివాహాలు జరిగించి, అన్ని పరిస్థితులలో ప్రభా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవాన్ని మీరే అనుగ్రహించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.